కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతవిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు యందు, అదేవిధంగా గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అనే అక్షరాలతో పుట్టిన వారికి కుంభరాశి చెందినవారు. కుంభరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ రాశి వారికి జన్మరాశిలో రాహు, ద్వితీయంలో శని, పంచమంలో గురువు, సప్తమంలో కేతువు. గురువు జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు 6వ స్థానంలో గురువు ఉంటారు. అక్టోబర్ 31వ తేదీ నుండి జనవరి 24వ తేదీ వరకు 7వ స్థానంలో గురువు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా డిసెంబర్ 5 నుండి వ్యయంలో రాహువు, షష్టమంలో కేతు సంచారం, ఈ ముఖ్య గ్రహాల స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశి ఫలితాలను తెలియజేయడం జరిగింది. జన్మరాశిలో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగాల స్థానచలనం, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించడం, వివాహ జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఏర్పడతాయి. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మాత్రమే. కొంతమందికి ఏలినాటి శని యోగిస్తుంది, కొంతమందికి ఏలినాటి శని ఇబ్బందికరంగా ఉంటుంది. అది వారి వారి జన్మ నక్షత్రాన్ని బట్టి, జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. రాహు జన్మరాశిలో ఉన్నందువలన మానసికమైన ఆందోళన గురి కావడం జరుగుతుంది. వివాహం అయిన వారికి కేతువు 7వ స్థానంలో ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించడం అనేది జరుగుతుంది. వివాదాలకి, కోపతాపాలకి దూరంగా ఉండాలి. సంవత్సర ప్రథమార్థంలో గురుగ్రహం అనుకూలత వల్ల ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఆశించిన అభివృద్ధిని సాధించగలుగుతారు. ఊహించిన ధనలాభాలు కలుగుతాయి. గతంలో పెట్టుబడులు పెట్టిన వాటి నుండి రాబడి రావడం మొదలవుతుంది. సంవత్సరం ద్వితీయార్థం అనగా జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు గురువు 6వ ఇంట్లో అనగా రోగస్థానంలో ఉంటారు. దీనివలన వృత్తిపరంగా పోటీతత్వం పెరుగుతుంది. శత్రువులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. అక్టోబర్ 31 తర్వాత గురువు 7వ స్థానంలోకి మారుతారు. గురుకేతుల ఇద్దరు కూడా 7వ స్థానంలో ఉండడం అనేది గణేష్ యోగం ఏర్పడుతుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి సంవత్సరం మొత్తంలో 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం, ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించడం, అదేవిధంగా వడమాల సమర్పించడం చెప్పదగినది. ప్రతి శనివారం నాడు నువ్వుల నూనెతో దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ సంవత్సరం మీకు ముఖ్యంగా సహనం, ఓపిక, ఆధ్యాత్మిక చింతన అనేది చాలా అవసరం. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. షష్టం గురువు వల్ల ఉదర సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో భాగస్వాములతో విభేదాలు దారితీసే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. వ్యక్తిగతంగా, కుటుంబపరంగానే కాక వృత్తి ఉద్యోగాల పరంగా కూడా ప్రధానమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి.